ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఫలితం ఈసారి కూడా బీజేపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఐఓసీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి గరిమా అగర్వాల్కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు తెలంగాణకు వస్తున్నారన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేసిన తనను దుబ్బాక నియోజకవర్గ ప్రజలంతా రెండోసారి కూడా గెలిపించడానికి సిద్ధమని అన్నారు. తనను దుబ్బాక నియోజకవర్గ ప్రజలంతా రెండోసారిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికల్లో 4 సీట్ల నుంచి 48 సీట్లు సాధించే స్థాయికి బీజేపీ చేరిందన్నారు. దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు ఖాయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావు చేశారని, దుబ్బాక ప్రజలు పనిచేసే నాయకులు పట్టం కట్టాలని కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్ పెద్దలు డాక్టర్ సంబిత్ పాత్ర గారు నాతో పాటు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నవంబర్ 2020లో ఉప ఎన్నిక ఫలితం ఎట్లయితే వచ్చిందో అదే రీతిలో మళ్ళీ ఈ నవంబర్ 30న జరగబోతున్నటువంటి 2023 ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధి లోపల ప్రజలు నన్నే గెలిపిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ బడుగు బలహీన వర్గాలకి జనాభా దామాషా పద్ధతిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడంతో పాటు తెలంగాణ సమాజంలో అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దళితులకు సంబంధించిన ఒక ఆందోళనకి తెరదించడానికి ఈ నెలలోనే గౌరవ ప్రధాని 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. మా భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తల కృషి కష్టం ఫలితంగా దుబ్బాక నియోజకవర్గంలో రెండోసారి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తాననేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో నేను ఈ 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసిన పనితీరు నన్ను గెలిపిస్తుందని నేను ఈ సందర్భంగా సంపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు మా ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్ పెద్దలు సంబిత్ పాత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. कि आज जो नॉमिनेशन आपने फाइल किया है इसमें कोई दो मत नहीं है कि जब चुनाव के नतीजे 3 दिसंबर को घोषित होंगे दुब्बका से आप फिर से विधायक घोषित होकर आएंगे, चुन के आएंगे। आज जब मैं दुब्बका आ रहा था हैदराबाद से तो रास्ते में मैंने कनेक्टिंग रोड को नेशनल हाईवे में कन्वर्टेड होते हुए देखा। वहाँ लोगों ने मुझे बताया जब मैं चाय पीने के लिए रुका कि ये रघु अन्ना ने किया है। आते समय मुझे एक बड़ी बिल्डिंग दिखी, बहुत खाली ज़मीन था और एक बहुत बड़ी बिल्डिंग थी बीच में। मैंने पूछा ये क्या है तो लोगों ने कहा ये 100 बेडेड हॉस्पिटल है और ये अन्ना ने बनाया है। और उसके बाद नॉमिनेशन फाइल करने गया तो 2 महिलाएं हाथ मिलाने आई जो यहाँ कर्मचारी हैं और उन्होंने आशीर्वाद दिया अन्ना को और कहा कि ये बिल्डिंग आपने बनाया है, आपने इस बिल्डिंग का उद्घाटन किया है, आज आप इस बिल्डिंग में नॉमिनेशन भरने आ रहे हैं, जाओ हम आपसे बड़े हैं, हम आशीर्वाद देते हैं कि आपको विजय मिलेगा। और मैंने रास्ते में ये भी सुना, मुझे थोड़ा थोड़ा तेलुगु आता है, लोगों ने कहा ये दुब्बका पुल्ली है, ये दुब्बका का शेर है, ये रघु अन्ना दुब्बका का शेर है और शेर फिर से दहाड़ेगा। और जब अक्टूबर नवंबर 2020 में बाईपोल हुआ था, तेलंगाना के राजनीति में एक भूचाल आया था, बहुत बड़ा परिवर्तन हुआ था, भारतीय जनता पार्टी सभी को पछाड़ करके आगे आई थी और ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन के चुनाव में 4 सीट से 48 सीट तक गई थी। और मैं जानता हूं इस बार भी जब चुनाव के नतीजे घोषित होंगे यहीं से जीत आरंभ होगा और भारतीय जनता पार्टी सरकार बनाएगी तेलंगाना में। संस्कृति
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.